ఇంకా ఇప్పుడు వాళ్ళ భార్య గారు వచ్చారు. ఆవిడ వీడియో నేను చూపించదలుచుకోలేదు. మహిళ భర్తను అరెస్ట్ చేసినప్పుడు ఆవిడకి ఆ బాధ ఉంటుంది. అయితే ఆవిడ మాట్లాడే మాటలు ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు కాబట్టి ఆయన మీద అప్పటి నుంచి పగ పెంచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మేము బీసీ నాయకులం కాబట్టి మేము ప్రమాణాలు చేస్తాం, మేము ఇంకోటి చేస్తామని ఆవిడ బాధ లేదు, ఆవిడ చెప్తుంది అనుకుందాం. ఏంటమ్మా బీసీ నాయకుడు? బీసీల కోసం ఏం చేశాడు? ఈ జోగి రమేష్ అనే వ్యక్తి బీసీల కోసం ఏం చేశాడు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతను చేసిన పని చూపిస్తాను రండి. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద గట్ట అడగడానికి వెళ్ళాడట ఇతను. ఇప్పుడు వేళ వాళ్ళ భార్య గారు మా వదినమ్మ అంటుంది, ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఇలా జరిగింది ఏంటండి అని అడగటానికి వెళ్ళారు నా భర్త అంటుంది. అడగటానికి ఇన్ని కార్లు వేసుకుని 100 మంది జనాన్ని తీసుకుని వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని బూతులు తిడుతూ ఇంటి మీదకి వెళ్తారండి? అది అడగటానికా? ఇంతగా గొడవ ఏంటో తెలుసా? మీరు ఒకవేళ మర్చిపోతే గుర్తు చేస్తున్నాను. అయ్యన్న పాత్రుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన ఎలాగా కొంచెం ఆయనకు కోపం వస్తే కోపం మాడతారు కాబట్టి దురుసుగా 2-3 వదిలాడు పరుష పదజాలం. వదిలితే అది ఎవరెవరికి సమస్య? అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. అయ్యన్న పాత్రుడు గారి దగ్గరికి ఒకవేళ ఏంటి ఇలాగా మాట్లాడారు ఏంటంటే అని అడగటానికో నిరసన తెలియజేయడానికో వెళ్ళారంటే అర్థం ఉంది. వీడు ఏం చేశాడండి? అసలు ఈ జోగి గోర్ఖా గారికి అందులో సంబంధమే లేదు. వీడేమో అప్పటికి ఒక మినిస్టర్ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాదు, మరొక పదవి కాదు, ఏం కాదు, జస్ట్ ఒక ఎమ్మెల్యే. అతను ఏం చేయాలి? వీడు ఓ ప్రెస్ మీట్ పెట్టవచ్చు, ఆయన మాటలు ఖండించవచ్చు, లేకపోతే ఆయన మాట్లాడినట్టు వీడు మాట్లాడవచ్చు. ఎందుకంటే ఈ నోరు చాలా దరిద్రమైన నోరు. కానీ ఆ రోజు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం 100 కార్లు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు. ఎందుకట? చంద్రబాబు నాయుడు గారట ఆయన అయ్యన్న పాత్రుడు గారితో చెప్పి క్షమాపణ చెప్పించమని అడగడానికి వెళ్ళాడట. అంటే అసలు ఏమైనా లింక్ ఉందా? ఇది ఏమన్నా ఇది సమంజసంగా ఉందా అసలు ఈ చెప్పే వాదన? అలా వెళ్ళి మాట్లాడాలనుకున్నవాడు ఎలాగ వెళ్తాడు, గొడవకి వెళ్ళేవాడు ఎలాగ వెళ్తాడు? మాట్లాడాలనుకున్నవాడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడో, గొడవకి వెళ్ళినాడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు చూడండి. చంద్రబాబు నాయుడు రా దమ్ముంటే పిరికి బందలాగా లోపల కూర్చోడు కదా నారా చంద్రబాబు నాయుడు. ఏం తప్పు చేశారని చంద్రబాబు నాయుడు గారు వేళ? ఆయన ఎవరన్నా తిట్టాడా, లేకపోతే ఎవరినన్నా కొట్టించాడా, లేదా ఎక్కడన్నా ఏ పార్టీ ఆఫీస్ మీద అన్నా దాడి చేయించాడా? ఏం చేశాడు ఆయన ఏమీ చేయలేదు, ఆయనకి ఏమీ తెలీదు. అలాంటి ఒక గొడవ, సంబంధం లేని ఒక గొడవను తీసుకొచ్చి పిరికి బందలా దాక్కుంటావా అని 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన ఒక గొప్ప నాయకుడిని, దేశమే గర్వించే ఒక నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి ఏంటి లేఖ మాటలు ఏంటి? ఇతను బీసీ నాయకుడా? లేకపోతే అసలు ఈ నాయకుడు అని చెప్పుకోవడానికి సరిపోతాడా ఇతను? నీ అమ్మాయి ఏంట్రా నా కొడకాన్ని మొదలెట్టాడు. అది ఆడి బతుకు, అది ఆడి భాష, అది ఆడి జీవితం. బండబూతులు కూడా తిడుతున్నాడు. ఏంట్రా నీ అమ్మనే అని మొదలెట్టాడు ఆడి నాయకుడు. ఇప్పుడు బీసీ నాయకుడు అని మొత్తం ఇప్పుడు వీడు చేసే చండాలం అంతా బీసీలందరికీ ఆపదింటున్నాడు. ఓ బీసీ నాయకుడిని ఇలా చేస్తారా అని ఇలాంటి వాడిని చెప్పడం ద్వారా బీసీలందరికీ చెడ్డపేరు కదండి. అది ఒక ఉదాహరణ చెప్పనా? ఎవడో ఒకటి పిక్ పాకెట్ కొట్టాడు. పిక్ పాకెట్ కొడితే అని పట్టుకున్నారు మహిళలు అందరూ, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పట్టుకుని ఆడికి డాష్ వచ్చేసి పోలీసులకు అప్పు చెప్తే ఆడికి ఏదో కులం ఎలాగ ఉంటుంది. ఆ కులం వాళ్ళు వచ్చి మా కులం వాడిని ఇలాగ అంటారా మీరు అన్నారనుకో, అక్కడ కులం మీద ప్రేమ చూపించినట్ట, లేకపోతే మా కులం వాళ్ళు అందరూ పిక్ పాకెట్లు అని చెప్పుకున్నట్ట అండి. ఈవేళ అనిల్ యాదవ్ అన్నోడు ఏదో మాట్లాడేటట, మా బీసీ ఏంటండి ఇందులో కులం ఏంటి? అతను క్యారెక్టర్ రీత్యా పరమనీచుడు. ఇప్పుడు ఈ కల్తీ లెక్కల విషయంలో ఒకటి గవర్నమెంట్ బ్యాడ్ చేయాలని, రెండోది ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని. ఇప్పుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చే లెక్కరంతా కూడా జెన్యూన్ బ్రాండ్స్ ఇస్తున్నారు.
దాంట్లో ఈ కల్తీ లెక్కర పెట్టి ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా చచ్చిపోతే అది కూటమి ప్రభుత్వం మీద వేసేయాలని అంటే హత్యా ప్రయత్నం, కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, తప్పుడు సాక్ష్యాలు పుట్టించాలనే ఆ ప్రయత్నం, ఇవన్నీ కుట్ర కాదా? క్రిమినల్ కాన్స్పిరసీ కాదా? అద్దెపల్లి జనార్దన్ రావు అన్న వ్యక్తితో అసలు ఇతనికి ఏంటి సంబంధం ఏంటి? దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేయాలని, లోకేష్ గారు ఇదంతా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేస్తున్నారని వీళ్ళందరూ ఈ ప్రచారం తీవ్రతరం చేసినప్పుడే డౌట్ వచ్చింది. ఖచ్చితంగా అది ఏళ్ళే చేసి ఉంటారు, అందుకే ఇంతలా భుజాలు తడివేసుకుంటున్నారు. ఆధారాలతో పెట్టారు. ఇప్పుడు అంటున్నాడట మా జోగి గోర్ఖా అన్న, నేను కనకదుర్గమ్మ టెంపుల్లో నేను ప్రమాణం చేశానని. అదే ప్రమాణం చేసి కోర్టులో కూడా చెప్పు. భగవద్గీత ప్రమాణం చేస్తారు కదా, ప్రమాణం చేయించి నువ్వు చెప్పు. నీ మాటను వాళ్ళు జడ్జి గారు నమ్మరు అనుకో, నిన్ను నిర్దోషిగా కేసు కొట్టి వదిలేస్తారు. ప్రమాణాలేంటి? చేసి ఆ తప్పలన్నీ చేసేసి మళ్ళీ కుటుంబాన్ని అడ్డు పెట్టుకోవడం, మళ్ళీ దేవుళ్ళని అడ్డు పెట్టుకోవడం. అది ఇతని వ్యవహారం అదండి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇది బీసీ అనే కులం కోణం. ఇప్పుడు పేరుని నాని అతను ఏదో గోడౌన్లో 4 కోట్ల రూపాయల పేదల రేషన్ బియ్యం దొబ్బేశాడు. ఆ మాట ఒకవేళ గవర్నమెంట్ అడిగిందంటే ఆ కాపు నాయకుడి మీద ఇచ్చేస్తారా అంటే, కాపుల మీద కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు, చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద కోపమనేమో మళ్ళీ అలా ప్రచారం చేస్తారు. ఇలాంటి వాడు తప్పు చేసిన వాడిని పట్టుకుంటే బీసీల మీద దారుణాలు చేసేస్తుంది కూటమి ప్రభుత్వం. బీసీల పట్ల ఓడి అమ్మ ఏడ్రా ఈ కుల రాజకీయం. ఆల్రెడీ గతంలో దెబ్బతిని ఉన్నారు కదా మీరు. గత 4 సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో చేశారు కదా, అయినా కానీ మిమ్మల్ని 11లో కూర్చోబెట్టారు కదా ప్రజలు. మళ్ళీ అదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు రా బాబు. ఇంకా కింద పోతారా ఉండి, మీరు నాశనం అయిపోతానంటే ఎవడ మాత్రం వద్దంటాడు. పైగా అది రాష్ట్రానికి కూడా మంచిదే అయ్యా. అదండి పరిస్థితి. టాపిక్ డైవర్ట్ చేయడానికి చేశారు ఇది అంటున్నారు. టాపిక్ అసలు కాశీబొగ్గ సంఘటనకి అక్కడ ఉన్న పోలీస్కే సంబంధం లేదని ఆ నిర్వాహకులు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా వచ్చి ఏమంటే మేము పోలీసులని రమ్మన్నాం, పోలీసులు వచ్చారు కానీ సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు, లేకపోతే తక్కువ మందే వచ్చారు, లేకపోతే బారికేట్లు పెట్టలేదు, మరోటి చేయలేదు, మేము ఇగో 25,000 మంది వస్తారని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు అంటే అప్పుడు అది పోలీసులు తప్పుగా, లేకపోతే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు అన్నట్టు ఒకవేళ ఏమైనా విమర్శించే అవకాశంలో ఉంటుంది. వాళ్ళకే తెలియదట అంతమంది వస్తారని. మేము ఎవరికి ఇన్ఫామ్ చేయలేదండి, మేము ఎవరికి చెప్పలేదు. సడన్గా 2,000 మంది అనుకుంటే 25,000 మంది వచ్చారు. మేము కన్ను తెరిచి ఏదో కన్ను మూసి తెరిచేలోపు జరిగిపోయింది. దీంట్లో పోలీసులకి ఏం సంబంధం అండి అని వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా. టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆ సంఘటన జరిగిన వెంటనే నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు, క్షతగాత్రులను పరామర్శించారు. ఇక్కడ ఎవరికి ఏ ప్రాణానికి ఏ హాని జరిగినా ఇంత తక్షణం స్పందిస్తున్న గవర్నమెంట్ మీద ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే తప్పుడేదో లేవనాలండి. అది మాడుతుంటే రాయలసీమ భయం చేస్తున్నాడు, లేకపోతే పదవి కోసం ఇచ్చేస్తున్నాడు, అది చేస్తున్నాడు మళ్ళీ నా మీద విపరీతమైన దాడి. అన్నీ ఎప్పుడో చూశాను నేను.